బిగ్ బాస్ ఫేమ్ అశోరెడ్డి తీవ్ర ఆర్థిక మోసం, హనీ ట్రాప్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కోట్లాది రూపాయలకు ముంచేశారు అన్న కంప్లైంట్తో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. అశోరెడ్డిపై పెద్ద కేసే నమోదైంది. బాధితుడి తండ్రి పెట్టిన కేసులో పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలున్నాయి. 2018లో ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు అశోరెడ్డికి పరిచయమైంది. అది ప్రేమగా పెళ్లి ప్రతిపాదన వరకు వెళ్ళింది. వేణుస్వామి దగ్గర జాతకాలు కూడా చూపించుకున్నారు. ఉన్నట్టుండి అశోరెడ్డి పెళ్లికి నిరాకరించింది. అప్పటికే ధర్మేంద్ర దగ్గర నుంచి సుమారుగా 9,83,00,000 రూపాయల విలువైన 5 కిలోల బంగారం, 3 కోట్ల విలువైన బిల్లా కోసం అడ్వాన్స్, పలు దఫాలుగా నగదు ఇలా అశోరెడ్డి తీసుకున్నారంటూ ఈ విషయాలన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాఫ్ట్వేర్ ధర్మేంద్ర తండ్రి. పెళ్లి రద్దు చేసుకున్నావు కాబట్టి తీసుకున్న డబ్బు బంగారం ఇవ్వమని అడిగితే తిరిగి ఇవ్వలేను గాని పెళ్లే చేసుకుంటానని మరోసారి మోసం చేశారట అశోరెడ్డి. ఈ విషయం కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది. అబ్బాయి మీద కూడా అప్పటికి ఏదో డైవర్స్ కేసు రన్ అవుతుందండి. హీ వాజ్ మ్యారీడ్, యానంలో చాలా మంచి సంబంధం అండి, అమ్మాయిని టార్చర్ పెట్టి వదిలేసాడండి అని అన్నారు. వన్ ఫైన్ డే మళ్ళా రోజు డిమాండ్ చేశారు, ఏంటి వస్తున్నారు, మాకు ఇష్టం లేదండి, మీరు అన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఫోన్ చేసేటప్పుడు మేము ఏదో రకంగా మేము ప్రొలాంగ్ చేస్తుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కేసులో ట్విస్ట్ ఏంటంటే ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని అశోరెడ్డి తండ్రి చెప్తున్నారు. తన భార్య ప్రోద్బలంతోనే అశోరెడ్డి ఇలా తయారైందని, కూతురు చేసిన తప్పుకు తండ్రిగా తను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమని కామెంట్ చేశారు. ఇప్పటికే నేను చెప్తాను, తను ఇన్నోసెంట్, షీ డజంట్ నో ఎనీథింగ్. తనకు ప్యాషన్. నా స్కూల్ డేస్లో కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తే నా టేబుల్ మీద ఏదో మెమంటో ఉండేది. షీఈస్ గ్రోనప్ గర్ల్. ఇప్పుడు తనకు బాధ్యత ఉంది, ఒక ఎంబీఏ చదువుకుంది, తన అర్నింగ్ మెంబరు, తప్పు చేయదని నేను అనుకుంటాను. మదర్ మాత్రం షీ ఈజ్ టు ఎంటర్టైన్ ఇన్ ద సెన్స్ వీడు కలడం గట్రా నా నోటీస్లో నాకు తెలీదు, వీడు కలిసేవాడు. ఇదంతా ఆధారాలు లేని ఆరోపణలు అంటున్న అశోరెడ్డి తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.